జనగామ జిల్లాలోని దేవరపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతోంది, ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు. కేంద్రంలో వడ్లు ఆరబోసి 10 రోజులైనా కూడా అధికారులు ఎవరూ కూడా వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఎర్రబెల్లి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చూ గారితో మాట్లాడి కొనుగోలు ప్రక్రియ ప్రారంభం చేసి రైతన్నలు పండించిన ధాన్యాన్ని తీసుకెళ్లడానికి లారీలు కావలసిన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఈ రోజు నుంచే దేవరపల్లి మండలంలో ఉన్న కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పరిశీలించిన వారిలో దేవరపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ రైతులు తదితరులున్నారు. రైతు బంధు పడ్డదా పడలేదా? అన్నోట్లకు కూడా రాలే కదా, ఈ రేటు కూడా పెట్టలేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండరా? మంచిగా రుణమాఫీ అయిందా? ఏది లేదా? ఇక కూడా 10 రోజులు తెచ్చిపోయి 10 రోజులు ఇవాళ కలెక్టర్ తోటి మాట్లాడిన బిడ్డ. ఇవాళ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. ఎక్కడన్నారు సార్? ఈ దేవరూపులకు వచ్చిన సార్ ఈ రైతులు ఏదో అడ్డం తిరిగితే దీంతో సార్ మీ దృష్టి తీసుకుంటామని. వడ్లు వారం 15 రోజులు అయితే వచ్చి తెచ్చి పెట్టుకున్నారట. కాంటా చేయలేదు, బస్తాలు చేయలేదు, ఏది చేయలేదు. దేవరూపుల ప్రాపరే సార్, ప్రాపరే కోఆపరేటివ్ వచ్చింది సార్. మైత్రి వచ్చింది, అన్ని వచ్చినాయి చేసి. థ్యాంక్ యూ. కోల్కొండ ఎన్నట్టే ఆగింది సార్.